ఇక్కడికి వచ్చిన పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు, కేటీఆర్ గారు, డైరెక్టర్లు బోయపాటి గారు, వంశీ పైడిపల్లి, సుకుమార్ గారు, ఈ చిత్రంలో పనిచేసినటువంటి అందరు ఆర్టిస్టులకి, మీడియా మిత్రులకి, ఈ గ్రౌండ్లో వచ్చిన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సినిమా ఒరిజినల్ రిలీజ్ అయిన రోజు చెన్నైలో సినిమా చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మన చరణ్కి ఫోన్ చేసి, మీరు ఈ సినిమా చూడండి బాబు, మళ్ళా మీతో మాట్లాడతానని చెప్పాను. ఆ రోజు లక్కీగా ఆ రోజు నైటే చూడటం, సండే సినిమా చేస్తానని ఓకే చేయటం, కరెక్ట్గా ఫ్రైడే రిలీజ్ అయింది, సండేకి అయిపోయింది. అప్పటికి రైట్స్ మా దగ్గర లేవు. ఈ లోపల చాలామంది రైట్స్ కోసం పోటీ పడ్డారు. దాంట్లో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, దిల్ రాజు ఉన్నారు. దానయ్య నేను కలిసి చేయాలని అనుకొని దీని మీద ముందుకెళ్ళటం జరిగింది. దాదాపు 15 రోజుల తర్వాత హీరో గారు దగ్గరికి చాలామంది అప్రోచ్ అయినా ప్రసాద్ గారు తీసుకొచ్చారు రైట్స్. నేను ప్రసాద్ గారి సినిమా చేస్తాను అని హీరో గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ లోపల సురేందర్ రెడ్డి గారితో కూడా సినిమా చేయాలని హీరో గారు ఫిక్స్ అయ్యారు. సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో చాలా కాలం వర్క్ చేసి సురేందర్ రెడ్డి గారికి సినిమా నా కమిట్మెంట్ అని కూడా చెప్పడంతో, ఇది ఒరిజినల్ వెర్షన్ ఏటర్ మోహన్ మనకందరికి సుపరిచితులే. రాజా సార్ నా తెలుగులోనే నా ఎంట్రీ కావాలని హీరోతో వచ్చి మాట్లాడుకున్నా కూడా హీరో ఎటువంటి పరిస్థితుల్లో నేను సురేందర్ రెడ్డి గారికి మాట ఇచ్చానండి, మీరు ఇంకొక అద్దె తెచ్చుకోండి, నేను మీకు ఇంకో సినిమా చేస్తాను, కానీ నా కమిట్మెంట్ సురేందర్ రెడ్డి గారితో ఉంది అని క్లియర్గా చెప్పటం. ఈ సినిమా ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఏజిఎస్ కానివ్వండి, రాజా కానివ్వండి, మోహన్ కానివ్వండి, ఈ రైట్స్ మాకు ఇచ్చి మాకు ప్రోత్సహించినందుకు ఇది చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా. మీరందరూ చరణ్లో ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ దీంట్లో ఉంటాయి. తర్వాత అరవింద్ గారి సాంగ్ కోసం దీంట్లో ఆయనే యాక్ట్ చేయాలని ఖచ్చితంగా నేను ఒకసారి యాక్ట్ చేసిన తర్వాత మళ్ళా ఎందుకని అరవింద్ సాంగ్ గారు అంటే, కాదు సార్ మీరే చేయాలి అని గట్టిగా ఆయన్ని ఒప్పించి మరలా ఈ సినిమాలో ఇక్కడికి చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మళ్ళీ ఆయన రీఎంట్రీ లాగా ఉంటుంది. ఈ సినిమా అందరూ విలన్ అంటున్నారు, విలన్ కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి గొప్ప సినిమా అనేది చూస్తుంటే మీకే ప్రతి నిత్యం టెన్షన్తో కూడుకున్నట్టు, సాంగ్స్ విషయంలో కానివ్వండి, ఫైట్స్ విషయంలో కానివ్వండి, స్క్రీన్ ప్లే విషయంలో కానీ మా డైరెక్టర్ గారు దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి సురేందర్ రెడ్డి గారు వాళ్ళ టీము ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం చేశారు. అలాగే అరవింద్ గారు లాంటి సంస్థలో నేను భాగస్వామ్యం కావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అరవింద్ గారు స్టాఫ్ బాబు కానీ, సత్య కానీ, డైరెక్షన్ టీంలో గోగు కానీ, సత్యం బాబు కానీ, ఆయన టీం మొత్తం ప్లస్ మేనేజర్లు అందరూ, మన ప్రవీణ్, వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం కష్టపడి అందరూ ప్రతి ఒక్కరూ మేనేజర్లు, రాజు గారు, ఉమా గారు, చాలామంది, గణేష్, చాలామంది ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికీ ఇది 9వ తారీఖు తర్వాత వాళ్ళు వర్క్ చేసిన దానికి ఎంత సక్సెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారనేది ప్రతి ఒక్కరికి ఇది కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన హీరో చరణ్ గారికి, ఈ సినిమా నమ్మి ఫస్ట్ డేనే ఓకే చేసి నాకు సురేందర్ రెడ్డి గారి కోసం మాటిచ్చి సురేందర్ రెడ్డి గారి సినిమా చేసిన హీరో గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.